రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడం జరిగిందని, మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం రావడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆయన శనివారం కిమ్స్ రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూరల్ రాజానగరం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బతుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కమిషనర్ రాహుల్ మీనా, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ఆయన వెంట ఉన్నారు. నిమ్మల మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ అపోలో ఏఐజీ నుంచి వైద్య నిపుణుల బృందాన్ని తీసుకువచ్చి మరింత సమగ్ర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటికే కల్తీపాల వ్యవహారంలో నిందితుడు గణేష్ ను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. కూటమి నాయకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, మజ్జి రాంబాబు, కాశీ నవీన్, పిక్కి నాగేంద్ర, వైశ్రీను తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఈవేళ ఏదైతే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కల్తీ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాటి విషయం మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా సీరియస్ గా, ఎందుకంటే నిన్న కూడా మీరు చూశారు శ్రీకాకుళంలో వాటర్ మరి అక్కడ పైపుల ద్వారా లీక్ అయి కలిస్తే ఇమీడియట్లీ అక్కడ మనం కమిషనర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక సీరియస్ గా ఒక మెసేజ్ కూడా ఎక్కడికక్కడ అధికారులకు కూడా మనం కూడా ఇస్తూ ఉన్నాం. అందుకు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో కూడా ఇది కూడా ఒక లెసన్ గా తీసుకుని ఏదైతే మిల్క్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎందుకంటే ఇదివరకు పాల ప్యాకెట్లు కానీ లేదా పౌడర్ కానీ వాడేవాళ్ళం, దానికంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో చాలా గేదె పాలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఈ గేదె పాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఆ గేదె పాలని స్టోర్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి పరిస్థితులు ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. అంచేతే అటువంటి బాక్సెస్ కానీ కూలింగ్ కానీ ఎక్కడైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి ఎప్పటికప్పుడు వీటిని అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. ఇవాళ డైరీస్ తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. వేలాది మంది దగ్గర ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన లీకేజ్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వార్డు సజెషన్ చేసేది ఏంటంటే ఆధారంలో గతంలో క్యాన్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ చిల్లింగ్ సెంటర్ కానీ ఇచ్చాం, మళ్ళా ఇవ్వాలని సరైన ప్రొఫైల్తో కూడుకున్న చిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అసలు దానికి మూల కారణం ఏమి జరిగి ఉంటుందని చెప్పేసి దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రాథమికంగా ఎథిలీన్ గ్లైకాల్ కలవడం వల్ల పాల్లో ఇది అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దానికి ఎఫ్ఎస్ఎల్ టెస్ట్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అది నిర్ధారణకు వస్తుంది. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో 5 చనిపోయారు, వారి పోస్ట్ మార్టం లో కూడా తీసుకున్నటువంటి శాంపుల్స్ ని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా ఈ మధ్యాహ్నం కల్లా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా 10 లక్షల చొప్పున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఎక్స్‌గ్రేషియా కూడా అందించడం జరిగింది. ఎవరైతే పేషెంట్లు ఇంకా హాస్పిటల్లో ఉన్నారో పూర్తిగా ఖర్చు అంతా కూడా ఈ వైద్య సేవలకు అందించే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కల్తీ పాల విషయంలో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి మనకి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ యొక్క కుటుంబాలందరినీ కూడా పలకరించి పరామర్శించి ఆ యొక్క పేషెంట్లకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు వచ్చి ఈ యొక్క పేషెంట్లకు ఏ విధంగా వైద్యం అందుతుంది, ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, ఎక్కడెక్కడి నుంచి స్పెషలిస్ట్ తీసుకొస్తే వాళ్ళ ఆరోగ్యం కుదురుపడుతుంది.